నమస్తే అండి. లాస్ట్ క్లాస్లో మనకు వేదాల గురించి చెప్పుకున్నాం. అందులో ఒకటి ఋగ్వేదం అంటే ఏంటి, దానిలో ఉన్న అంశాలు ఏంటి అనే దాని గురించి చర్చించుకున్నాం. సో మిగిలిన కొన్ని ఉన్నాయి. ఏంటి అవి ఏంటంటే, ఋగ్వేదం తర్వాత నెంబర్ 1 ఋగ్వేదం, నెంబర్ 2 యజుర్వేదం, నెంబర్ 3 సామవేదం, నెంబర్ 4 అధర్వణ వేదం. సో ఇవి వేదాలు మనకు పోటీ పరీక్షల్లో వరుస క్రమంలో అమర్చడానికి కూడా ఇస్తాడు. అలాగే ఇందులో మొదటిది అని కూడా ప్రశ్నిస్తాడు, ఇందులో ప్రాచీనమైనది ఏది అని కూడా ప్రశ్నిస్తాడు. ఈ 4 ఒక ప్రత్యేకతగా అందులో ఉదాహరణ గురించి చర్చించుకున్నాం. సో ఋగ్వేదం గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మరొకటి ఏంటంటే యజుర్వేదం. సో దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఫస్ట్ టైం అండి భారతదేశంలో యజ్ఞాలు యాగాలు ఎలా చేయాలో వివరించిన వేదం. సో ఇప్పుడు కూడా మనం చేసుకుంటాం చూడండి, యజ్ఞాలు యాగాలు ఎలా చేయాలో వివరించిన వేదం. హోమగుండాల నిర్మాణం ఇక్కడ జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. హోమగుండాల నిర్మాణం ఇక్కడ జరిగింది. సో ఇది దేనికి ప్రత్యేకత అంటే, గణిత శాస్త్రానికి పునాది వేయడం. అంటే పొడుగు వెడల్పు సమానం ఉండడం. హోమం వెడల్పు కూడా గురు ప్రవేశాల్లో వేస్తుంటారు, 2 కరెక్ట్ స్క్వేర్లో వేస్తుంటారు చూడండి, పొడుగు ఇటు వెడల్పు. సో స్వామీజీలు వేస్తుంటారు. సో అలా రాజ్య సంక్షేమం కోసం యజ్ఞయాగం నిర్వహించాలి. ఆ యజ్ఞయాగం నిర్వహించే దాని గురించి వివరించిన యోగం వచ్చేసి యజుర్వేదం, యజ్ఞాలు యాగాలు. దీని ఉపవేదం వచ్చేసి ధనుర్వేదం. ధనుర్వేదం వచ్చేసి ధనుర్వేదం. సో ఇల్లు బాణం. సో యుద్ధాలు ఇక్కడే రాజసూయ, వాజపేయ, అశ్వమేధ లాంటి యాగాలు ఆనాటి రాజులు నిర్వహించారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే ఈ యోగంలోనే రాజసూయ, అశ్వమేధ, వాజపేయ లాంటి యాగాలు నిర్వహించారు. ఆ యాగాలు నిర్వహిస్తున్నప్పుడు జంతు బలులు ఇచ్చారు. కొన్ని వేల జంతు బలులు ఇచ్చారు. ఆ జంతు బలుల నుంచి ఎందుకు ఇచ్చారు అంటే, రాజ్య సంక్షేమం కోసం జంతు బలులు చేస్తున్నాము అని చెప్పి ఇందులో పెరుగుతున్నారు. అది అలాగే కంటిన్యూషన్ అలాగే వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, భారతీయ సమాజంలో మనకు పల్లెటూరులో జాతరలు జరిగేటువంటి జంతు బలులు చేస్తుంటాం. సో లైక్ వైజ్ మనకు జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి నుంచి జూన్ దాకా పల్లెటూరులో జాతరలు చేస్తుంటాం. ఎక్కువగా ఈ గంగమ్మ జాతరలు చేస్తుంటాం. అప్పుడు అనేకమైన జంతు బలులు చేస్తున్నారు. ఎందుకు అంటే, దేవుడు ఆవేశంలో ఉన్నాడు, ఆ ఆవేశం తగ్గించడానికి మనం జంతు బలులు ఇస్తున్నాము అని చెప్పండి. సో ఒరిజినల్గా అది కాదండి. యాక్చువల్గా జంతు బలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ యజుర్వేదంతో స్టార్ట్ అయింది. ఎందుకంటే రాజ్య సంక్షేమం కోసం రాజులు తన పౌరులు తన పరాక్రమం చూపించుకోవడానికి ఈ యాగాలు చేస్తున్నప్పుడు సాంకేతిక చేయాలని చెప్పేసి యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తున్నారు. ఇది పౌరోహిత వర్గంలో ప్రధానమైన అంశం అని చెప్పేసి ఇందులో మనం తెలియజేస్తున్నాం. ఇది ఒక క్లాస్. ఇది ఒకటి. నెక్స్ట్ మరొక ఉన్నది, అది ఏంటంటే సామవేదం. సో ఈ వర్షకాలంలో బాగా గుర్తుపెట్టుకోవాలండి. సామవేదం ఏంటి? ఈ సామవేదం అంటే సంగీతానికి ప్రియమైన వేదం. సంగీతం, మ్యూజిక్, సంగీతానికి ప్రియమైన వేదం సామవేదం. సో చరిత్రకారునికి ఏమాత్రం ఉపయోగమైన వేదం. నేను బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు అడిగారు, చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు. సో సంగీతానికి ప్రేమైన గాయత్రి మంత్రం ఇక్కడే ఉంటుంది. మనం ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఉదయం పూట కొన్ని దేవాలయాలు వేస్తుంటాం గాయత్రి మంత్రం, భూం భూం భూష అని. సో అలాంటివి ఆ శ్లోకాలు ఇక్కడి నుంచి తీసుకున్నారండి. గాయత్రి మంత్రం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ పాట పోతూ ఉంటే కాసేపు అక్కడ కూర్చొని టెంపుల్లో మనకి చాలా ప్రశాంతంగా హాయిగా వినిసుకుంటూ ఉంటుందన్నమాట. అలాంటి మ్యూజిక్ సిస్టమ్కి పునాది వేసిన వేదం సామవేదం. ఆ సామవేదం సంగీతానికి ప్రియమైన వేదం సామవేదం. చరిత్రకారునికి అంటే హిస్టరీ రాసేవాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారంటే ఇది ఏమాత్రం దీనికి ఇన్ఫర్మేషన్ మనకు అందించలేదు.
జస్ట్ మ్యూజిక్ మీదనే ఉంది. రాగయుక్తంగా పద్యయుక్తంగా ఎలా పాడాలో రాగాలు శ్లోకాల గురించి తెలియజేస్తే అందులో గాయత్రి మాత్రం అత్యంత ప్రసిద్ధి చెందింది. సో గాయత్రి మాత్రం అందులో శ్లోకాలే ఈరోజు కూడా దేవాలయంలో మనకి వేస్తూ ఉంటారు. ఆ శ్లోకాలు వింటుంటే వినసొంతంగా ఉంటుంది. అలాంటి శ్లోకాలు వచ్చినప్పుడు వచ్చాయి మనకి మిగతా రాగయుక్తంగా పాడే పద్యాలు కానీ అలాంటి దానికి మనం కేవలం సంగీతం గురించి తెలుస్తుంది సామవేదం. దీన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఒకటి చివరిది అధర్వణ వేదం. సో ఇది వెరీ ఇంపార్టెంట్. చివరిది అధర్వణ వేదం. సో వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఇంత ప్రత్యేకత ఏంటి, ఎందుకు దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే, సో మనకు హిస్టరీలోతో పాటు సమాజంలో కొన్ని అంశాల గురించి వస్తుంది. అధర్వణ వేదం ఏంటి? అధర్వణ వేదం ఒకసారి చూద్దామండి. అధర్వణ వేదం ఏం దీని ప్రత్యేకత ఏంటంటే, మనకి అనాథుల గురించి వివరించిన వేదం. ఒకసారి కొన్ని పంచులు అడిగారు. అన్యాయుల గురించి వివరించిన వేదం అధర్వణ వేదం. అంటే ఆరులు కాకుండా అనారులు అంటే వెనకబడిన వర్గాల గురించి వివరించిన వేదం. అలాగే ఈ అధర్వణ వేదంలో భారతీయ సమాజంలో ఉన్న మూఢనమ్మకాల గురించి వివరించిన వేదం. మూఢనమ్మకాలు ఏంటి? మూఢనమ్మకాలు భూతాలు ఉన్నాయని, ప్రేతాలు ఉన్నాయి, పిశాచాలు ఉన్నాయని, ఇంకేవేవో ఉన్నాయని ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. చూడండి, ఇప్పుడు కూడా బాగా సిటీ అయినా పల్లెటూరు అయినా ఈ కాన్సెప్ట్ బాగా కనిపిస్తూ ఉంటుంది. సో రకరకాల వైద్యాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వీటన్నిటి గురించి దీంట్లో తెలియజేస్తున్నాం భారతీయ సమాజం. అతని సంథింగ్ ఈజ్ పోనీ ఏంటంటే ఇప్పుడు వర్గాలుగా మనం చెప్పుకోవాలంటే దయ్యాలు ఉన్నాయా, లేదా భూతాలు ఉన్నాయా, లేదా ఇంకేమైనా ఉన్నాయా అంటే వాళ్ళు ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగితే లేదని చెప్తాం. ఎవరైనా కానీ లేదా దయ్యాలు కూడా ఏదో చెప్తుంటాడు. కానీ సంథింగ్ ఈజ్ డిఫరెన్స్ ఏదో జరుగుతూ ఉంటుంది కదా. ఎంత సంథింగ్ ఈజ్ డిఫరెంట్ కంపల్సరీ మనకు జరుగుతూ ఉంటాయి. కొన్ని అవసరం ఉంటాయి. మనం ఏదో సంథింగ్ ఆరోగ్యం బాగోలేదని మంచి స్పెషలిస్ట్ డాక్టర్ కాడికి వెళ్ళి లక్షల ఖర్చు పెట్టిన ట్రీట్మెంట్ కాదు. ఒక భూత వైద్య కాడికి వెళ్తే వాళ్ళు ఏదో మాత్రం వేస్తారు, అప్పుడు క్లారిటీ వచ్చేస్తారు. అప్పుడు అది నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి వాటి గురించి ఇక్కడ మనకు తెలియజేసింది వెరీ ఇంపార్టెంట్. అలాగే గోత్రం అనే పదాన్ని ఫస్ట్ ఉపయోగించారు. గోత్రం ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే వివాహ విషయాల్లో బాగా ఉపయోగిస్తారు. ఏంటి మీ గోత్రం ఏంటి, అమ్మాయి గోత్రం ఏంటి, అబ్బాయి గోత్రం ఏంటి, పెళ్లి చేసుకున్న కాన్సెప్ట్ దీన్ని బాగా ఉపయోగిస్తారు. గోత్రం అనే పదాన్ని ఫస్ట్ ఉపయోగించారు. అలాగే బానిస అనే పదాన్ని ఉపయోగించారు. దీంట్లో బానిస అనే పదాన్ని ఉపయోగించారు. దీంట్లో ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలండి. బానిస అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించారో భారతీయ అనాగరికతను దీంట్లో తెలియజేశారు. అలా ఈ 4 వేదాలు భారతీయ సమాజానికి కీలకమైన ఆధారాలను పనిచేస్తున్నాయండి. సో ఇది ఈ వేదాల ప్రాముఖ్యత, గొప్పతనం. నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ మనకి దేంట్లో కనిపిస్తుంటాయి అంటే శృతి సాహిత్యంలో కనిపిస్తుంది.